తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల పోరు ఉధృతమవుతోంది. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ నిలిచింది. జీవో 97లోని శక్తి స్కీమ్తో పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ చదివే అవకాశం కోల్పోతారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పాలిటెక్నిక్ విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడుతోంది. తమను లేబర్లుగా చూసే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జీవో నెంబర్ 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులైతే ప్రతిరోజు పోరైతే ఉధృతమవుతోంది. అంటే నిరసనలు అయితే చేస్తున్నారు, తగ్గట్లేరు విద్యార్థులు వెనక్కి. సో ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు వీళ్ళ నిరసన పైన? ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి మరి అధికారులు దీనిపైన ఎవరు కూడా మాట్లాడడం లేదు. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమైన తర్వాత దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా క్లారిటీ తీసుకుంటుందా, జీవో నెంబర్ 97 రద్దు చేస్తుందా అనేది మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు, నిరసనలు చేపడుతున్నారు, ప్రభుత్వ కార్యాలయాల ముందు కూర్చుంటున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 97కి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. సో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తే ఒక 2-3 రోజుల నుంచి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎక్కువ రోడ్ల పైన కూర్చొని నిరసనలు తెలుపుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిన్న చూస్తే మహబూబాబాద్ అక్కడ కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ నిరసన చేపట్టారు. సో అక్కడ విద్యార్థులతో పోలీసులు వాగ్వాదానికి దిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సిఐ రఘుపతి రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ని ఆయన మెడ పట్టుకొని నెట్టుకుంటూ పోయే విజువల్స్ పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. దానిపైన ఇప్పటికే జిల్లా ఎస్పీ శబరీష్ స్పందించారు. ఆయన్ని హెడ్ క్వార్టర్కి అటాచ్ చేశాము. దీనిపైన ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించి ఏం జరిగిందనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నాం. తర్వాత అతనిపైన చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నారు. ఈరోజు తెలంగాణ భవన్కి కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే తెలంగాణ భవన్ మొదటి నుంచి కూడా జనతా గ్యారేజ్లా మారింది. ఎందుకంటే సమస్య ఏదైనా సరే ఇక్కడికి అన్ని వర్గాల వారు వస్తున్నారు, తమ సమస్యలను చెప్పుకుంటున్నారు, వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. వారి సమస్యని చెప్పుకునేందుకు రావడంతో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేత ఉన్నారు, ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం ఉన్నారు ఆయన. ఆయన దగ్గరకు వచ్చి వారి సమస్యను చెప్పుకున్నారు. వారితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జీవో నెంబర్ 97 వల్ల పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ఎందుకంటే వారు ఎంతో భవిష్యత్తుతో అంటే పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ చదివేందుకు అవకాశం ఉంటే ఇవాళ జీవో నెంబర్ 97 ద్వారా ఇంజనీరింగ్ చదివే అవకాశం లేకుండా వారిని లేబర్స్గా మార్చే అవకాశం ఉంది. ఇది ఎటువంటి అడ్వాంటేజ్ అంటే పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎటువంటి అడ్వాంటేజ్ లేనటువంటి జీవో, మొత్తం కూడా డిస్అడ్వాంటేజ్గా మారేటువంటి జీవో ఇదని చెప్పేసి కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక లేబర్స్గా పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి వారిని చూసేలా ఈ ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి నిరసనలకు అండగా ఉంటుంది. ప్రత్యేక కార్యాచరణకి సిద్ధమవుతాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 97 రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆనాడు పాలిటెక్నిక్ చదివి BA చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇవాళ పాలిటెక్నిక్ చదివినటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ చేస్తే తప్పేంటి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న చేస్తూ ఉంది. కాబట్టి ఆనాడు పాలిటెక్నిక్ చదివితే రేవంత్ రెడ్డి తప్పులేదు, కానీ ఇవాళ ఉన్నటువంటి స్టూడెంట్స్ పాలిటెక్నిక్ చదివితే తప్ప అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్న వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ జీవో వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఎందుకంటే ఈ జీవో వల్ల ఈసెట్ రాయలేని పరిస్థితి ఏర్పడుతుందని, తద్వారా ఇంజనీరింగ్ చదివే అవకాశం కూడా మాకు లేకుండా పోతుందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి కంప్లీట్గా ఈ జీవో పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి వారందరినీ కూడా లేబర్స్గా మార్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క
ఆ జియోని ఖచ్చితంగా రద్దు చేయాల్సింది అంటున్నారు. కాబట్టి ఈ జియో నెంబర్కి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునఃసమీక్ష చేసుకుంటుందా, లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా మనకి తర్వాత తెలిసే విషయం. సో అట్లనే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి సో ఆయన వచ్చిన తర్వాతనే దీనిపైన మరోసారి అధికారులు కూర్చొని మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కమిషన్ చైర్మన్గా ఆనాడు విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి రిటైర్డ్ ఈఆర్ఎస్ తీసుకున్నటువంటి ఆకునూరు మురళి ఐఏఎస్ అధికారి ఉన్నారు. సో ఆయన కమిషన్ రిపోర్ట్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాతనే ఇలాంటి జీవోలు పుట్టుకొస్తున్నాయి. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా విద్యార్థులు అంటున్నారు. కాబట్టి ఎంతోమంది పేద విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇవాళ లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంటర్ చదవలేక పాలిటెక్నిక్ చేస్తున్నాం, పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ చదవాలని ఆలోచనతో వెళ్తున్నాం. కానీ మమ్మల్ని ఇక్కడ పాలిటెక్నిక్ దగ్గరే ఆపేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అందుకు జియో నెంబర్ 97 తీసుకొచ్చిందని చెప్పేసి కూడా విద్యార్థులు వాపోతున్నారు. మౌనిక. రైట్ సైదుల్, థ్యాంక్ యూ.